ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. గ్రౌండ్ స్టాఫ్ ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తారు. అప్పుడు ఈ పైలట్ వీళ్ళు ఉండరు. వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చేశారు, పైలట్ ఎక్కేసేసి బయలుదేరిపోతారు. వీళ్ళకి అసలు సంబంధం లే. ఇది ఇప్పుడు సమస్యకు కారణమైంది. గ్రౌండ్ స్టాఫ్ క్లియరెన్స్ ఇచ్చేశారు, పైలట్ బయలుదేరిపోయాడు. పైకి లేచాక ఇంజన్ స్ట్రక్ అయిపోయి కూలిపోయింది. దీనికి ఆయిల్ వెళ్ళిందా లేదా, ఆయిల్ది మూసేశారని ఒకటి, లేకపోతే రకరకాలు. కానీ ఎలా తెలుస్తుంది, ఎవరు చేశారని తెలుస్తుంది? ఇది సమస్య. ఎందుకని వీళ్ళ చెక్ లిస్ట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చూపెడుతున్నారు. మరి పైలట్కి ఎట్ట తెలుస్తుంది? పైలట్ ఏమో అంతా బాగుందని ఈ చెక్ లిస్ట్ తీసుకుని బయలుదేరిపోయాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం లేదు. ఇప్పుడు మనం లారీలు, బస్సులు లేకపోతే కార్లు ఉన్నప్పుడు ఈ బస్సు డ్రైవర్కో కార్ డ్రైవర్ ఏం చేస్తాడు? ఒకవేళ రిపేర్ అయినప్పుడు అది బాగుందో ఇది బాగుందో చూసుకుంటాడు, బయలుదేరేటప్పుడు. ఈవెన్ ఆర్టీసీలో కూడా డిపోల నుంచి బస్సు తీసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకుంటాడు, డ్రైవర్ చెక్ చేసుకుంటాడు. కింద ఉన్నటువంటి స్టాఫ్ అంతా బాగానే ఉందంట, రైళ్ళకైనా అంతే. అట్లాంటిది ఈ అనుసంధానం లేదు వీళ్ళిద్దరి మధ్యన. ఇది ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. కాబట్టి ఇక పైన ఈ విదేశాలకు వెళ్ళే ఫ్లైట్లు, డొమెస్టిక్ ఫ్లైట్స్కి కూడా ఫ్లైట్ తర్వాతన ఈ గ్రౌండ్ స్టాఫ్ ఓకే చేశాక అవన్నిటిని పైలట్ చెక్ చేసుకునే, క్రాస్ చెకింగ్ చేసుకుని, అవసరమైతే పైలట్కి ఇంకొక అసిస్టెంట్ని ఇవ్వండి, వీళ్ళిద్దరూ క్రాస్ చెక్ చేసుకునేటటువంటి మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేదు అంటే కనుక ప్రమాదాలు అనేటటువంటిది వెంటాడుతుంటాయి.